నీటిపైన తుని హోటల్. పక్షుల గ్రామంలో చిచ్చుకాకి ఒకే ఒక్క హోటల్ ఉండేది. దాని పేరు చిచ్చు మెస్. ఆ హోటల్లో వంట అంత రుచిగా ఉండకపోయినా ఊరిలో వేరే హోటల్ లేకపోవడం వల్ల అందరూ తప్పనిసరిగా అక్కడికే వెళ్లాల్సొచ్చేది. ఒకరోజు బుజ్జిపిచ్చుక ఆ హోటల్ ముందు నుండి వస్తూ ఉండగా అక్కడ జనాలు గుంపుగా ఉండడం చూసి అందులో నుండి కుహుబాతు బయటకొచ్చింది. కుహుబాతు నిట్టూర్చి, అయ్యో, నా పొట్ట పాడైపోయింది. రుచి అస్సలు బాగానే లేదు. కాని ఏం చేస్తాం, వేరే హోటల్ లేదు కదా, అందుకే ఇక్కడికే రావాల్సొచ్చింది. బుజ్జిపిచ్చుక ఆ మాట విని కుహు వైపు ఆశ్చర్యంగా చూసింది. కుహు అట్ట, ఏంటి వంట అస్సలు బాగాలేదా? అయినా అంతమంది ఎందుకున్నారు? బుజ్జి, నువ్వే చూసావు కదా, రుచి లేదు. కాని ఆకలిస్తే తినాలి కదా, తప్పక వస్తున్నాం. మా అమ్మ చాలా బాగా వండుతుంది కదా, తనైతే రుచికరంగా వండేది. మా అమ్మ కూడా చాలా బాగా వండుతుంది కదా. కుహుట, మీరు వెళ్ళండి, నాకు గొప్ప ఆలోచన వచ్చింది. కుహుబాతు అక్కడి నుండి వెళ్లిపోగానే బుజ్జి వెంటనే ఇంటికి పరిగెత్తి తన తల్లి తుని పిచ్చుక దగ్గరికి వచ్చింది. అమ్మా, అమ్మా, మనకు డబ్బులొచ్చే గొప్ప ఆలోచన వచ్చింది. తుని పిచ్చుక వంట చేస్తూ, బుజ్జి, ఏంటంత కంగారు? ఏం ఆలోచన వచ్చింది? నువ్వు చెప్పే ఆలోచన అంతా నిజమవుతుందా? అవును, నేను చిచ్చుకాకి హోటల్ దగ్గర కుహు అట్టను చూశాను. వంట అసలు బాగాలేదంట. అయినా వేరే హోటల్ లేక అందరూ అక్కడికి వెళ్తున్నారంట. నువ్వు వంటలు బాగా చేస్తావు కదా, హోటల్ పెడితే బాగా నడుస్తుంది. తుని పిచ్చుక ఆలోచిస్తూ, నిజమే, నా వంటంటే అందరికీ ఇష్టం. కానీ హోటల్ పెట్టడానికి స్థలం ఎక్కడుంది? ఊరిలో ఎక్కడ చూసినా స్థలం దొరకదు కదా. నువ్వు హోటల్ పెట్టు, స్థలం గురించి మనం పెట్టుకుంటాం. చిచ్చు హోటల్ మూసేయించాలి. తుని పిచ్చుకకు ఆ ఆలోచన బాగా నచ్చింది. సరే, మనం హోటల్ పెడదాం, ముందు స్థలం చూద్దాం అని తుని చెప్పింది. తుని మరియు బుజ్జి కలిసి హోటల్ పెట్టడానికి స్థలం వెతుకుతూ ఊరంతా తిరిగారు. వారికి ఎక్కడా నచ్చిన స్థలం దొరకలేదు. స్థలం దొరికినా చిచ్చుకాకి గొడవ పడుతుందేమోనని తుని భయపడింది. బుజ్జి, నాకీ హోటల్ ఆలోచన చాలా నచ్చింది. కానీ ఎక్కడా ఖాళీ స్థలం దొరకడం లేదు. చిచ్చు ఇంటి పక్కన పెడదామంటే అది 10 గంటలు గొడవ పెడుతుంది. ఏం చేద్దాం? నువ్వు బెంగపడుకో, సమస్య వస్తేనే కదా సామర్థ్యం బయటపడేది. మనం వెతుకుతాం. సరే బుజ్జి, నాకు తలనొప్పి వస్తుంది. ఇప్పుడు చిచ్చుని చూస్తే నిజంగా గొడవ పడతాను. నువ్వు నిజంగా గొడవ పడితే చిచ్చు ఆంటీ నిజంగా హోటల్ పెట్టడానికి స్థలం ఇవ్వదు. అప్పుడే కుహుబాతు అక్కడికొచ్చింది. తుని, బుజ్జి, ఏంటి మీరిద్దరు చాలా కంగారుగా తిరుగుతున్నారు? ఏమైంది? కుహు, మేము హోటల్ పెడదామని అనుకుంటున్నాం, కాని స్థలం దొరకడం లేదు. చిచ్చు గొడవ పడుతుందేమోనని భయం. కుహుబాతు నవ్వుతూ, హోటలా? తుని, నీ వంట తింటే చిచ్చు కూడా మారిపోతుంది. కాని మీరు స్థలం గురించి బాధపడకండి, నా దగ్గర ఒక గొప్ప ఆలోచన ఉంది. ఏంటి ఆలోచన కుహు? త్వరగా చెప్పు, నా మెదడు వేడెక్కిపోతుంది. మీరు స్థలంలో హోటల్ పెట్టకండి. ఊరి చెరువు ఉంది కదా, దాని నీటిపైన పడవలాంటి ఒక హోటల్ పెట్టండి. అది భిన్నంగా ఉంటుంది, అందర్నీ కూడా ఆకర్షిస్తుంది. అప్పుడు చిచ్చుకు కూడా గొడవ పెట్టడానికి స్థలం ఉండదు. బుజ్జి పిచ్చుక గట్టిగా చప్పట్లు కొడుతూ, అమ్మా, ఇంటి గొప్ప ఆలోచన, నీటిపైన హోటల్, అందరూ వస్తారు, చిచ్చు ఆంటీ నోరు మూసుకుంటుంది. తుని పిచ్చుకకు కుహు సలహా అద్భుతంగా అనిపించింది. కుహు, నువ్వు నిజంగా తెలివైన దానివి. ఈ ఆలోచన అద్భుతం. కాని పడవ హోటల్ ఎలా తయారు చేయాలి? నాకు తాడులు చెక్కలు తెలియదు కదా. నేను మా హిగ్రత గారిని, చోటు చిలకను, లూసి పావురాన్ని పిలుస్తాను. మనం అందరం కలిసి పని చేస్తే త్వరగా అయిపోతుంది. చిన్న ప్రారంభోత్సవం కూడా చేద్దాం. కుహుబాతు వెంటనే అందర్నీ పిలిచింది. మహీగ్రద్ద, లూసి పావురం, చోటు చిలుక, చిన్నుకాకి, బన్ను చిలుక అందరూ వచ్చారు. తుని, హోటల్ పెడుతున్నావా? నీటిపైన? ఇది తెలివైన వ్యాపారం. గురువుగారిలా స్థలాన్ని సృష్టించేశావు. ఆహా, పడవ హోటలా? నాకు కూడా పని కావాలి. నేను హోటల్ బయట రంగులు వేస్తాను, పడవ మెరవాలి. నేను పడవకు సురక్షితంగా ఉండడానికి త్రాడులు కడతాను. రుచి బాగుంటే నేను కూడా పని చేస్తాను. భద్రత ముఖ్యం. మిత్రులారా, మీ సహాయం లేకుండా నేనేమీ చేయలేను. కుహుకు ధన్యవాదాలు. వంట నాది, కష్టం మీది. ఏంటిదని
భోజనం తింటేనే శక్తి వస్తుంది. రుచి లేకపోతే నేను రంగులు కూడా వేయను. నేను కూరలో ప్రేమ కలుపుతాను. రుచి అద్భుతంగా ఉంటుంది. నువ్వు భోజనం గురించి బాధపడకు. అవును చోటు, తుని వంట ఎంత రుచిగా ఉంటుందో నీకు తెలీదా? నువ్వు రంగులు వేసే పని చెయ్యి. వంట గురించి తునిని ఇబ్బంది పెట్టకు. సరే లూసీ, తుని వంట బాగా లేకపోతే రంగులన్నీ నీళ్ళలో కలిపేస్తాను చెప్తున్నా. మహిగ్రద్ద నవ్వుతూ, చోటు, నువ్వు రంగుల గురించి గొడవ పడకు. లూసీ, నువ్వు త్రాడులు కట్టే పని చెయ్యి. చిన్ను, బన్ను, మీరు తునికి చెక్కలు అందించండి. మహిగారు, చోటు సరదాగా అంటుంది, కాని పడవ నిర్మాణానికి ఎక్కువ చెక్కలు కావాలి. తుని, కుహు, నేను భద్రత చూసుకుంటాను, మీరు వంటపై దృష్టి పెట్టండి. అందరూ నవ్వారు. మహీకృత నాయకత్వంలో చోటు చిలుక రంగులు, లూసీ పావురం సురక్షిత ఏర్పాట్లు, చిన్ను పన్ను చిన్న చిన్న సహాయాలు చేస్తూ కొద్ది రోజుల్లోనే తుని రుచి భవనం అనే అందమైన హోటల్ చెరువు నీటిపైన తేలుతూ సిద్ధమైంది. చిచ్చుకాకి ఇదంతా చూసి తన హోటల్ ముందు కోపంగా నిలబడింది. చిచ్చుకాకి చిన్ను వైపు చూస్తూ, ఒరే చిన్నగా, చూడ్రా, తుని చెరువుపై హోటల్ పెట్టింది. అది నా హోటల్ వ్యాపారాన్ని పాడు చేస్తుంది. చిన్నుకాకి నవ్వుతూ, అమ్మో, పడవ హోటల్ బాగుంది, మనం కూడా అక్కడికి వెళ్దామా? రుచి చూద్దాం. నారుమయ్యరా, నేను శత్రువు హోటల్కి వెళ్ళను. నువ్వెళ్ళినా నేను నీకు భోజనం పెట్టను. తుని రుచి భవనం ప్రారంభోత్సవం రోజు తుని పెద్ద బోర్డు పెట్టింది. ఆ రోజు ఊరిలో అందరూ నీటిపైన హోటల్ చూసి ఆశ్చర్యపోయారు. తుని, శుభాకాంక్షలు, నీ హోటల్ అద్భుతంగా ఉంది. అందరూ చెరువు వైపు పరిగెడుతున్నారు. వ్యాపారం మొదలైంది. నిజంగా నీటిపైన హోటల్ అంటే విభిన్నంగా ఉంది. చిచ్చు హోటల్ ని ఎవరు పట్టించుకుంటారింకా? చిచ్చు హోటల్ గురించి మాట్లాడుకు చోటు. తునిని ప్రోత్సహించు. సరే లూసీ. తుని, ఈ రంగులు కూడా పడవకు అందం ఇచ్చాయి కదా, ఇవన్నీ నా వల్లే. తుని పిచ్చుక నవ్వుతూ, అవును చోటు, రంగుల వల్లే పడవ మెరిసిపోతుంది. చిచ్చుకాకి కోపంగా తుని దగ్గరకొచ్చింది. తుని, హోటల్ పెట్టడానికి నీకు స్థలం దొరకలేదా? చెరువుపై వ్యాపారం చేస్తావా? ఇది న్యాయం కాదు. తుని పిచ్చుక నవ్వుతూ, చిచ్చు, చెరువు ఎవరి సొంతం కాదు కదా, నేను ఎవరిని ఇబ్బంది పెట్టను. నీకు అసూయ ఉంటే నువ్వు కూడా నీటిపైన ఇంకో హోటల్ పెట్టుకో. నేను వంట మొదలు పెడతాను. చిచ్చుకాకి కోపంగా వెళ్లిపోయింది. తుని తన వంట మొదలు పెట్టింది. వంట రుచిగా ఉండడంతో అందరూ చిచ్చు హోటల్ని వదిలిపెట్టి తుని హోటల్కి వచ్చారు. లూసీ పౌరం తింటూ, వామ్మో తుని, నీ వంట అద్భుతం. చిచ్చు వంటకు దీనికి పోలికే లేదు. నేను రోజు ఇక్కడికే వస్తాను. చోటు చిలుక తన భోజనం చూపిస్తూ, తుని, ఈ కూరలో నువ్వేం కలిపావు? ఎంత రుచిగా ఉంది. అది ప్రేమ చోటు. చిచ్చుకి డబ్బుపై ఉన్న ప్రేమ కంటే నాకు వంటపై ప్రేమ ఎక్కువ. చిన్ను, బన్ను, మీరు ఆనందంగా భోజనం చేయండి. మా అమ్మ హోటల్ ఎంత బాగా నడుస్తుందో చూశారా? చిచ్చుకాకి ఆ మాటలు విని మరింత బాధపడింది. తుని హోటల్ నీటిపైన ఉండడం వల్ల గ్రామంలో చాలా మందిని ఆకర్షించింది. తుని వ్యాపారం రోజురోజుకు బాగా నడిచింది. చిచ్చుకాకి తన హోటల్ని మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె తునిని చూసి కోపంతో పాటు గర్వంగా కూడా ఫీల్ అయ్యింది. తుని ఎంత కష్టపడి నిజాయితీగా వ్యాపారం చేస్తుందో చిచ్చు అర్థం చేసుకుంది. తుని, నువ్వు నిజంగా గెలిచావు. నీ వంట రుచి, నీ తెలివి నా వ్యాపారాన్ని నాశనం చేసింది. కానీ సంతోషం, నువ్వు నిజాయితీగా వ్యాపారం చేస్తున్నావు. తుని పిచ్చుక చిచ్చును దగ్గరికి తీసుకుని, చిచ్చు, నువ్వు బాధపడకు. నువ్వు కూడా వంట బాగా నేర్చుకో. మనమిద్దరం కలిసి హోటల్ నడుపుదాం. అప్పుడు డబ్బులు రెట్టింపవుతాయి కదా. చిచ్చుకాకి తుని మాటలు బాగా నచ్చాయి. చిచ్చు ఆ రోజుట్టుండి తన పిసినారి బుద్ధిని వదిలిపెట్టి తునితో కలిసి హోటల్ని నడపడం మొదలుపెట్టింది. నీటిపైన పడవలాంటి తుని హోటల్ గ్రామానికి ప్రధాన ఆకర్షణగా మారింది. పక్షుల గ్రామంలో దసరా పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. తుని పిచ్చుక ఇల్లు బంధుమిత్రులతో కలకలలాడుతోంది. ముఖ్యంగా చిచ్చుకాకి మరియు తన కొడుకు చిన్నుకాకి పట్నం నుండి వచ్చారు. పండుగ రోజుల్లో ఎక్కడ చూసినా సందడే. తుని పిచ్చుక అందరికీ స్వీట్లు పంచుతూ సంతోషంగా, అబ్బబ్బబ్బా, ఈ దసరాకు ఎంత సరదాగా ఉందో. చిచ్చు, నువ్వు చిన్ను రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. మీరిద్దరూ లేకుండా పండుగ చేసుకుంటే మాకస్సలు నచ్చదు. చిచ్చుకాకి స్వీట్ ని నోట్లో పెట్టుకుని కళ్ళు మూసుకుని గట్టిగా నవ్వుతూ, తుని, నీ చేతి వంట ఎప్పుడూ అంతే అద్భుతం. మా ఇంట్లో ఈ ఖర్చులు వృధా అనుకొని మేము స్వీట్లు చెయ్యం కదా. ఇక్కడికి వస్తే రాజభోగం దొరుకుతుంది. చూస్తుంటే నాకిక్కడి నుండి వెళ్లాలని అనిపించట్లేదు తుని. చిన్నుకాకి బుజ్జితో ఆడుకుంటూ ఉల్లాసంగా, బుజ్జి, ఈ పండుగ మా ఇంట్లో ఉంటే ఇంత బాగుండేది కాదు. మా అమ్మ పిసినారి కదా,
మాకు కనీసం చాక్లెట్లు కూడా కొడదు. మీ అమ్మ తుని అత్త చాలా మంచిది, అడిగితే ఇస్తుంది. చిన్ను అన్నయ్య, నీకు చాక్లెట్లు కావాలంటే మా అమ్మ తునిని అడుగుదాం. మా అమ్మ చాక్లెట్లు కొంటుంది. తుని ఎప్పుడు పిసినాటి కాదు. తుని పిచ్చుక నవ్వుతూ, ఏంటి చిన్ను, నీ తల్లిని అలా అంటావా? చిచ్చు కూడా బాగానే చూసుకుంటుందిలే. చిచ్చుకాకి కాస్త కోపంగా, తుని, నువ్వు పసిపిల్లల ముందు నా పిసనారి బుద్ధి గురించి మాట్లాడుకో. నేను ఖర్చు పెట్టను, అంతేగాని పిసనారినైతే కాదు. డబ్బు ఆదా చేస్తాను. నువ్వు వీళ్ళకు చాక్లెట్లు పంచి డబ్బు వృధా చేయకో. పండుగ రోజుల్లో చిన్ను మరియు పుచ్చి కలిసి బాగా ఆడుకున్నారు. వారికి పండుగంటే చాలా ఇష్టం. పండుగ రోజుల్లో తుని ఇంట్లో రోజుకో వంటకం తయారయ్యేది. దసరా పండుగ ముగిసింది. చిచ్చుకాకి మనసులో ఒక ఆలోచన మొదలైంది. చిచ్చుకాకి తనలో తాను ఆశగా, దసరా అయిపోయింది, ఇంకా 20 రోజుల్లో దీపావళి వస్తుంది కదా. ఇప్పుడు ఇంటికెళ్ళి మళ్ళీ దీపావళికి రావడం అంటే చాలా ఖర్చు. ప్రయాణం ఖర్చు, సామాన్ల ఖర్చు, వంటల ఖర్చు, బాంబుల ఖర్చు, అబ్బా అంతా నష్టమే. అందుకే ఈ 20 రోజులు ఎక్కడే ఉంటే తుని అన్ని చూసుకుంటుంది. నా డబ్బులు మిగులుతాయి. తునికి మంచి మనసు కదా, ఏమి అనదులే. దీపావళి వరకు ఇక్కడే ఉండి ఖర్చు లేకుండా పండగ చేసుకుందాం. చిచ్చుకాకి వెంటనే చిన్నుని పక్కకి తీసుకెళ్లి మెల్లిగా తన ప్రణాళిక చెప్పింది. చిచ్చుకాకి గొసగొసగా, చిన్నగా పద ఇంటికెళ్దాం అని నాటకమాడు. నేను నిజంగా వెళ్లడం లేదు. చిన్నుకాకి తల్లిని చూసి ఆశ్చర్యంగా, ఎందుకమ్మా, మనకి ఇంట్లో ఏముంది? బుజ్జితో ఆడుకోవడం సరదాగా ఉంది. నేను రాను, నీ నాటకం ఆపడం కష్టం. అయ్యో, ఈ పిసనారి మాట వినవు. చిన్ను, నువ్వు రాను అని మారం చేస్తే దీపావళి వరకు మనం ఇక్కడే ఉండొచ్చురా. నువ్వు మారం చేస్తే నేను నీకు 2 పెద్ద చాక్లెట్లు ఇస్తాను. ఏమంటావు? చాక్లెట్ చూడు ఎంత రుచిగా ఉంటుందో. చిన్నుకాకి ఉత్సాహంతో, 2 చాక్లెట్లు డన్నమ్మా. నువ్వు నన్ను మారం చేయమంటే మారం చేస్తాను, ఏడుపంటే ఏడుస్తాను. నాకు చాక్లెట్ ఇస్తే చాలు. దీపావళి బాంబుల కంటే చాక్లెట్లు ముఖ్యం. సబాష్, నువ్వు నా కొడుకురా. ఇప్పుడు మనం నాటకం మొదలు పెడుతున్నాం. నటించడం మొదలు పెట్టు. తుని పిచ్చుక వాళ్ళందరి ముందు చిచ్చుకాకి చాలా బాధగా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని మాట్లాడింది. చిచ్చుకాకి నటించే ప్రయత్నం చేస్తూ గొంతు మార్చి, తుని, పదరా చిన్ను, దసరా అయిపోయింది. ఇంకా మనం ఇంటికెళ్దాం. నువ్వు బుజ్జితో చాలా బాగా గడిపావు కదా, ఇక సెలవులు అయిపోయాయి, వెళ్దాం. తుని, మమ్మల్ని పంపు, వెళ్తాం. బుజ్జి పిచ్చుక కంగారుగా ఏడుస్తూ, వద్దట, మీరు వెళ్ళకండి. చిన్ను అన్నయ్య, నువ్వు ఉండు. మనం ఇంకా చాక్లెట్ తిందాం, ఆడుకుందాం. మీరు వెళ్తే నాకు నిద్ర పట్టదు. చిన్నుకాకి గొప్ప నటుల్లా మొహం పెట్టి తలను అడ్డంగా ఊపుతూ, అవునమ్మా, నాకిక్కడే బుజ్జితో ఉండాలని ఉంది. దసరా తర్వాత దీపావళి కూడా దగ్గరలోనే ఉంది కదా. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ రావడం ఎందుకు? ప్రయాణం కష్టం. ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉందాం, ప్లీజ్ అమ్మా. తుని పిచ్చుక నవ్వుతూ, చూసావా చిచ్చు, పిల్లలు ఎంత ప్రేమగా అడుగుతున్నారు. నువ్వు వాళ్ళ మాట వినాలి. దీపావళి వరకు ఇక్కడే ఉండు. ప్రయాణం చేసి అలసిపోవడం ఎందుకు? చుట్టాలు మాతో ఉంటే మాకు సంతోషం. చిచ్చుకాకి తునిని చూసి మనసులో మురిసిపోతూ, సరే తుని, పిల్లల కోసం నేను ఇక్కడే ఉంటాను. చిన్ను, నువ్వు బుజ్జితో ఆనందంగా ఉండు. నేను కూడా తునికి సాయం చేస్తాను. తనలో తాను, సాయం కాదు, లాభం చూస్తాను. నా డబ్బు మిగులుతోంది. తుని సంతోషంగా ఒప్పుకుంది. అలా మరో 20 రోజులు గడిచాయి. అతిథుల వలన పెరుగుతున్న ఖర్చులు, తుని పిచ్చుక ఇంట్లో సరుకులన్నీ అయిపోవడం మొదలైంది. బియ్యం డబ్బా, పప్పుల డబ్బా ఖాళీ అయిపోయాయి. చిచ్చుకాకి మాత్రం ఉదయం లేవగానే భోజనం కోసం టేబుల్ దగ్గర కూర్చునేదే తప్ప కనీసం తల్లిగా తునికి సాయం చేయలేదు. అలా ఒకరోజు ఉదయం వంటగదిలో తుని కళ్ళు నులుపుకుంటూ వంటగదిలో చూసి నిట్టూర్చి, అయ్యో, ఇవేంటి, సరుకులన్నీ అయిపోయాయి. నిన్నేక 10 కిలోల బియ్యం తీసుకొచ్చాను. చిచ్చు, నువ్వు వంటగదికొచ్చి సాయం చెయ్యి, లేదంటే నేను వంట చేయను. ఆకలితో యుద్ధం చేయలేను. చిచ్చుకాకి హాల్లో కూర్చుని టీవీ చూస్తూ, తుని, నాకు తల నొప్పిగా ఉంది. నువ్వు ఒక్కదానివే చాలా బాగా వండుతావు కదా. నేనొచ్చి సరుకులు వేస్ట్ చేయలేను. నువ్వు వెళ్ళు, వంట చెయ్యి. నేను మానసిక సాయం చేస్తాను. నువ్వు వంట చేస్తే నాకు శక్తి వస్తుంది. తుని పిచ్చుక కోపంగా చెంచా పడేసి, అవును, నువ్వు మానసిక సాయం తప్ప శారీరక సాయం ఎప్పుడు చెయ్యవు. చుట్టాలొచ్చినప్పుడు సాయం చేయడం మర్యాద. నీ పిసినారి బుద్ధికి చుట్టాలు కూడా భోజనం చేయలేకపోతే ఎలా? మహిగ్రద్ద అప్పుడే తుని ఇంటికొచ్చింది. తుని, ఏంటి గొడవ? ఇంట్లో యుద్ధం జరుగుతోందా? చిచ్చు, నువ్వు తునికి సాయం చేయకుండా టీవీ చూస్తున్నావా? మహి, ఈ చిచ్చుని చూడు. పండుగ అయిపోయినా
చుట్టంలా ఇక్కడే ఉంది. దీపావళి వరకు వెళ్ళను అని అంటుంది. సరుకులన్నీ అయిపోయాయి. నా సొమ్ము మొత్తం ఖర్చయిపోయింది. కనీసం వంట చేయడంలో కూడా సాయం చేయదు. చిచ్చుకాకి మహి వైపు అమాయకంగా చూస్తూ నటిస్తూ, మహి, నేను తునీకి శారీరక శ్రమ ఇవ్వదలుచుకోలేదు. తల్లి కదా, తన ఆరోగ్యం ముఖ్యమని పనులు చేయకుండా ఆపుతున్నాను. తుని, నేను నీకు డాక్టర్లా ఆలోచిస్తున్నాను. వంట చేయడం కష్టం కదా. మహి క్రద్ద నవ్వు ఆపుకోలేక గోడకు తల కొట్టుకుని, చిచ్చు, నువ్వు డాక్టర్వా? నువ్వు పిసినాడివి. పని చెయ్యాలంటే నీకు బద్ధకం. తుని, నువ్వు వీళ్ళను బలవంతంగా ఇంటికి పంపు. నీ ఆరోగ్యం ముఖ్యం. లూసి పౌరం కిటికీలో నుండి చూసి గట్టిగా నవ్వి, మహి, తుని, చిచ్చుకు పిసినారి బుద్ధి పోవడం కష్టం. అది దీపావళి బాంబుల ఖర్చు కూడా నీతో పెట్టించాలని చూస్తోంది. బాంబుల శబ్దం కంటే డబ్బుల శబ్దమే దానికి ఎక్కువగా ఇష్టం. అవును, నాకు దీపావళికి బాంబులు కొనడానికి కూడా డబ్బులు లేవు. చిచ్చు, నువ్వింటికెళ్ళు. చాక్లెట్లు కొనాలంటే సొంత డబ్బులు కావాలి. నువ్వుంటే నా ఖర్చు పెరిగిపోతుంది. తుని, నీకు దీపావళికి నేను సాయం చేస్తాను. నువ్వు డబ్బు గురించి ఆలోచించుకో. నేనున్నాను కదా. తనలో తాను, సాయం అంటే మానసిక సాయం మాత్రమే. చిన్నుకాకి అప్పటికే తుని ఎంత కష్టపడుతుందో చూశాడు. తుని ముఖంలో ఆనందం పోయి కష్టం కనిపించింది. చిన్నుకు విషయం అర్థమైంది. చిన్నుకాకి తన మనసులో, మా అమ్మ ఎంత పిసినారి. తుని అత్తను ఎంత బాధ పెడుతోంది. అత్త అస్సలు ఒక్క మాట కూడా అనలేదు. నేనే మా అమ్మను ఒప్పించాలి. చాక్లెట్లు పోయినా పర్లేదు, అత్త సంతోషం ముఖ్యం. చిన్ను వెంటనే చిచ్చుకాకిని పక్కకి తీసుకెళ్లాడు. చిన్నుకాకి మెల్లిగా, అమ్మా, ఇంటికెళ్దాం. నాకు బుజ్జితో ఆడుకోవడం ఇష్టముంది. కానీ తుని అత్తను చూడు ఎంత కష్టపడుతుందో. సాయం చేయకపోతే మనం చుట్టాలు కాదు, బద్దకస్తులమవుతాం. నువ్వు వెళ్ళు, సరుకులన్నీ అయిపోయాయి. చిచ్చుకాకి చిన్ను మాటలు గుండెకు తగిలాయి. తుని ఎంత కష్టపడుతుందో, ఒక్క మాట కూడా అనకుండా ఎలా ఉందో తలుచుకుని బాధపడింది. చిన్ను, నువ్వు మాట్లాడింది నిజమేరా. నేను డబ్బు గురించి ఆలోచించాను తప్ప తుని గురించి ఆలోచించలేదు. తుని ఎంతో మంచిది. నేను పాపం చేశాను. పిసినారి బుద్ధి నాకు చాలా నష్టం తెచ్చింది. చిచ్చుకాకి కళ్ళల్లో నీళ్లొచ్చాయి. ఆమె వెంటనే తుని దగ్గరికి పరిగెత్తింది. తుని, నన్ను క్షమించు. నేను పిసినారిని. నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. వంటలో సాయం చేయలేదు, సరుకులు కొనలేదు. డబ్బుల గురించి ఆలోచించానే తప్ప నీ కష్టం చూడలేదు. నాకు దీపావళి వద్దంటే వద్దు. నేను వెళ్తానింకా. తుని పిచ్చుక ఆశ్చర్యంగా చిచ్చును దగ్గరికి తీసుకుని, చిచ్చు, నువ్వేడవకు. చుట్టాలొచ్చినప్పుడు ఖర్చులుంటాయి. నువ్వేమి బాధపడకు. నువ్వు చిన్ను ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నువ్వు కావాలంటే ఇంకొన్ని రోజులుండు. సరుకులు నేను తెస్తానులే. వద్దు తుని, నువ్వు చాలా మంచిదానివి. నువ్వొక్క మాట కూడా అనలేదు. అందుకే నాకు మనసు అస్సలు బాగా అనిపించట్లేదు. నేను పిసినారిగా ఉన్నాను. కానీ నువ్వు బంగారం. నేను ఇంటికెళ్తాను. తుని అత్త, మేమింటికెళ్తాం. మా అమ్మకు బుద్ధొచ్చింది. నన్ను చాక్లెట్లు అడగకు. తుని, నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఈ దీపావళికి మేము మీ ఇంటికి రావడం కాదు, మీరే మా ఇంటికి రావాలి. దీపావళి ఖర్చులన్నీ నేను భరిస్తాను. బాంబులు, స్వీట్లు, వంటలు అన్నీ నావే. నువ్వు చుట్టంగా మా ఇంటికి రా. నిజమైన రాజభోగం అంటే ఏంటో చూద్దావు గాని. తుని పిచ్చుక సంతోషంగా, చిచ్చు, నువ్వు నిజంగా మారిపోయావు. సరే, మేం తప్పకుండా వస్తాం. నీ పిసినారి బుద్ధిని వదిలిపెట్టు. చిచ్చుకాకి మరియు చిన్నుకాకి సంతోషంగా తమ గ్రామానికి వెళ్లిపోయారు. చిచ్చు తన పిసినారి బుద్ధిని వదిలిపెట్టి తుని మరియు బుజ్జిల కోసం గొప్ప దీపావళి పండుగను సిద్ధం చేయడం మొదలుపెట్టింది. తుని మరియు బుజ్జి ఆ దీపావళి కోసం సంతోషంగా ఎదురుచూసి